వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చిన చెలో మెడికల్ కాలేజీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగొట్ల వీరభద్రస్వామి. శుక్రవారం విజయనగరం మెడికల్ కాలేజీ వద్దకు పార్టీ శ్రేణులంతా భారీగా తరలి రావాలన్నారు. మెడికల్ కాలేజీల విషయంలో చంద్రబాబు చెబుతున్న అబద్ధాలను తిప్పికొట్టాలన్నారు. వైఎస్ జగన్ హయాంలో మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రారంభోత్సవాలు జరిగినా తాము చేశామని చంద్రబాబు చెప్పుకోవటం సిగ్గుచేటన్నారు వీరభద్రస్వామి. చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీలన్నీ మా హయాంలోనే వచ్చాయి, జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమీ లేదని చెప్పడం అతనికి అలవాటైన ప్రజలను ప్రలోభ పెట్టడం కార్యక్రమంలో భాగం. శంకుస్థాపన జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా జరిగింది, ప్రారంభోత్సవం జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా జరిగింది. మరి మధ్యలో చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం ఏముంది అని అడుగుతున్నాం. ప్రజలను తప్పుదారి పట్టించడానికి, ప్రజల ఆలోచనలు వేరే విధంగా తీసుకెళ్ళడానికి, మీ తాలూకా వైఫల్యాలు ప్రజలు చర్చించకుండా చేయడానికి ఇటువంటి మాటలు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నాం. చెలో మెడికల్ కాలేజీ పోస్టర్ను విశాఖ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కేకే రాజు ఆవిష్కరించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై యువజన విద్యార్థి విభాగం నేతలతో పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయటాన్ని తీవ్రంగా ఖండించారు కేకే రాజు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా పీపీపీ మోడల్ పేరుతో ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రజల ప్రయోజనార్థం, ప్రజల కోరిక మేరకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇప్పుడు 17 మెడికల్ కాలేజీ నిర్మాణాలు ఉన్నాయో, 17 కాలేజీలకి స్థలాలు కేటాయింపు చేశారో, అక్కడ చలో మెడికల్ కాలేజీ పేరుతో నిరుద్యోగ యువతీ యువకుల్ని, విద్యార్థుల్ని, ప్రజల్ని కూడా సంఘటితం చేసి ఆ కాలేజీలకి సందర్శన కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు చేయడం జరుగుతుంది. 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలనే ప్రభుత్వ నిర్ణయంపై సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింగరావు మండిపడ్డారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రైవేటీకరణ చేస్తున్నారని విమర్శించారు. గతంలో కూడా అనేక సందర్భాల్లో జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ని ప్రైవేటీకరించిన విషయాన్ని గుర్తు చేశారు సిహెచ్ నరసింగరావు. సౌకర్యాలు ముఖ్యంగా మెడికల్ కాలేజీలను ప్రైవేట్కి ఇవ్వడాన్ని వెంటనే ఆపాలి. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వారికి ఇస్తే మరింత అధ్వానమైన పరిస్థితి మాత్రం తప్పకుండా ఏర్పడుతుంది. ప్రభుత్వ నిర్ణయం తప్పు. ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.